దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దేవుడిచ్చిన కిరీటాలు మనిషికి అనగా ఒక నరుడికి లేదా ఒక కుమారుడికి కుమార్తెకి ఆయన ఇచ్చిన కిరీటాలు కొన్ని ఉన్నాయి. ఆ కిరీటాలు ఏంటో మనం చూద్దాం. నిర్గమకాండం మొదటిగా నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. చాలా శ్రేష్టమైన సంగతులు. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. చాలు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లలు, ఎంత చక్కటి మాట. పరిశుద్ధ కిరీటం. ఒక వ్యక్తి అభిషేకం పొందడానికి యోగ్యుడై ఉండాలంటే మొదట తాను పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతను చూసిన దేవుడు నిన్ను అభిషేకించడమే కాదు, ఆ సేవకులే కాదు, లేకపోతే ప్రవక్తలే కాదు, ఎవరైనా అభిషేకించాలంటే నీలో పరిశుద్ధతను చూస్తారు. ఆ పరిశుద్ధతని నీలో ఉన్నదానికి ఒక కిరీటం, ఈయన పరిశుద్ధ కిరీటము ధరించుకున్నాడు. ఈయన ఈ అభిషేకానికి అనగా ఒక రాజుగా కావచ్చు, లేదా ఒక సువార్తుడిగా కావచ్చు, లేదా ఒక యాజకుడిగా కావచ్చు, లేకపోతే ఒక సంఘ కాపరిగా కావచ్చు, ఒక శ్రేష్టమైన పని కొరకు ఆ వ్యక్తిని ఆ పరిశుద్ధ కిరీటం తలపై పెట్టి అతను అభిషేకించడానికి, ఆ అభిషేకం పొందుకోవడానికి ఆయన యోగ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ కిరీటం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం రాజ కిరీటం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1-10 వచనం. ఎస్తేరు గ్రంథం 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనులందరూ అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజు కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలిపించుకొని వచ్చినట్టు. అర్హత అనేది ఎప్పుడు కలుగుతుందంటే సర్వజనులు నీ అందు సంతోషించినప్పుడు, నువ్వు చేసే ప్రతి పనిలో సంతోషం కనబడిన, నువ్వు చేస్తున్న ప్రతి విషయంలో అందు నీతో కలిసి చుట్టూ ఉన్న వారు సంతోషించినప్పుడు, ఆ సంతోషం అసలు నిన్ను బట్టి నీ వలన వారికి సంతోషం కలిగినప్పుడు దేవుడు నీవు ఈ యొక్క రాజుగా లేదా ఒక నాయకుడిగా లేకపోతే ఒక అధిపతిగా నువ్వు యోగ్యుడివే అని చెప్పి ఆ రాజు కిరీటాన్ని ఆ రాణి వేసుకుని రాజు అలా అభిషేకించినప్పుడు ఆ యోగ్యత మనం కలిగి దేవునికి స్తోత్రం. అందుకని తప్పనిసరిగా ఈ రాజులైన వారు యాజకులు, యాజకుల సమూహం, యాజకులైన మీరు రాజులైనారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యాజకుల సమూహంలో ఉన్నప్పుడు రాజులుగా మార్చబడతాం. రాజుల సమూహంలో ఉంటే ఆ రాజులు యాజకులుగా కూడా దేవుడు వాడుకుంటాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మహిమ ప్రభావం కలిగిన కిరీటం దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నాం. మహిమ ప్రభావంతో వానికి కిరీటం. ఆమేన్. హల్లెలూయా. వానికి కిరీటం, మహిమ ప్రభావం. ఆ మనుషుల నుంచి దేవుడు ఆశించినట్టు మహిమ లేదా ప్రభావము మన ద్వారా ఆయన పొందుకోవాలి. తండ్రి అయిన దేవుడు నీలో నుంచి తన మహిమని చూడాలి. అంటే నీలో నుంచి దేవుడు నేను వాడుకున్నప్పుడు నీలో ఉన్నట్టు దేవుని శక్తి ద్వారా ఈ భూమి మీద మహిమ కార్యాలు జరగాలి. ఆయన ప్రభావం ఈ భూమి అంతా మీద వ్యాప్తి చెందడానికి నీ వంతు పని నువ్వు చేయగలగాలి. ఆ ప్రవాహాన్ని అనేకులకు వెళ్ళటానికి నీవు చేయవలసిన ప్రతి పనిలో తండ్రి అనే దేవుడు నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దయా కిరీటాన్ని నీకు, మహిమ కిరీటాన్ని నీకు దయచేస్తాను. మహిమ ప్రభావంతో కూడిన కిరీటాన్ని. నువ్వు యోగ్యుడివే, నువ్వు భక్తుడివే,
నీవు దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి ఆయన మహిమ ప్రభావంతో కూడిన కిరీటం నీకు ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం కొద్ది జాగ్రత్తగా చూసినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితంలో చాలా ఉత్తమమైన సంగతులు మనకు కనబడతాయి, అపోనీయం కనబడతాయి. మనం అది చూస్తున్నప్పుడు ఇక్కడ 103వ కీర్తనలో కూడా ఒక చక్కటి మాట మనకు రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. దేవుడి కిరీటాలు ఎంత ఉన్నతమైనవో, ఎంత గొప్పవో మనం చూద్దాం. అక్కడ 3వ మాట మనం చూసిన 103వ కీర్తన ఒకసారి మనం చూస్తే ప్రియులరా, 4వ మాట, 4వ వచనం చూద్దాం. త్వరగా. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఏం చదువుతున్నావు? 103:4. ఆయన కరుణా కటాక్షములను కిరీటముగా మీకు ధరింపజేసి ఉన్నాడు. చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయినా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన కనికరం నీ మీద ఉంటుంది. అంతేకాదు, నిన్ను లేవనెత్తి ఆయనకు సాక్షిగా ఉండుట కొరకు ఆయన కరుణ కటాక్షం కలిగిన కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. నీ ప్రాణాన్ని పాతాళానికి అప్పగించడు, నీ ఆత్మని పాతాళానికి అప్పగించడు, నీ దేహాన్ని పాతాళానికి అప్పగించడు. సమాధిలో ఉన్నప్పుడు నీ లేవనెత్తి ఆయన కరుణా కటాక్షం, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణతో ఆయన దయా కిరీటాన్ని ధరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన 65:11. త్వరగా కీర్తన 65:11. సంవత్సరము నీకు దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ప్రతి సంవత్సరము దేవుడు సంవత్సరాలు గడుచుతున్న కొలది నీ ఆయుష్ దినాలన్నీ కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా నీ అందు దయచూపుతుంటాడు. అది మనం ఒకసారి 30వ కీర్తనలో కూడా మనం చూడగలిగితే రాత్రి అంతా ఏడ్చాం కానీ ఉదయకాల సమయంలో సంతోషం. ఎందుకని? ఆయన దయ, ఆయన కనికరం మనకు దయచేసేది. ఒక దినము మనం చూడగలుగుతామంటే కేవలం ఆయన మన మీద ఉంచినటువంటి దయ మాత్రమే. సామెత 4:9. త్వరగా సామెత 4:9. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము మనం ధరించుకున్నప్పుడట, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యం బట్టి నడిచినప్పుడట, అది తలకు మాలికగాను అందమైన కిరీటంగా ఉంటుందట. వాక్యము మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప వెలుగు చేత మనం నింపబడతాం. గొప్ప మహిమ, గొప్ప ప్రవాహం, మనలో ఒక తేజస్సు కనపడుతుంది. ఆ యొక్క ప్రకాశమైన వెలుగు, ఆ ముఖకాంతి నీలో కనబడుతున్నప్పుడు ఆయన కిరీటము నీకు ధరింపజేస్తాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ప్రసన్నతని మీద ఉన్నప్పుడు, ఆయన సన్నిధి కాంతిని మీద ఉన్నప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూసే భాగ్యం నువ్వు పొందుకున్నప్పుడే ఈ ప్రకాశమైన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపబడతాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రకాశమైన కిరీటాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవునికి ఇస్తాడు. చూద్దాం, యెషయా గ్రంథం 28:3 వచనం. సార్ చూద్దాం, చివరికి ఇంకొక మాట ముగించేస్తాను. యెషయా గ్రంథం త్రాగుబోతులను యెషయా గ్రంథం 28:3. అతిశయ కిరీటం కాళ్ళతో త్రొక్కబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియదు వారికి, తాగుబోతులకి, దొంగలకి, వ్యభిచారులకి ఆ కిరీటం దేవుడిని అతిశయించడం వీళ్ళకి చేతగా. అది కిరీటం అంటే దేవుడే కిరీటంగా ఉంటాడు. దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. భక్తుని దావీదు అంటాడు, గుర్రముల బట్టి కానీ లేదా రథముల బట్టి కానీ వాళ్ళ రౌతుల బట్టి కానీ నేను ఎప్పుడు అతిశయించలేదు, ఆ దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయం. ఆ అతిశయాన్ని దేవునికి ఎప్పుడు ఇస్తాడంటే ఆయన యందు నువ్వు అతిశయిస్తూ ఆనందిస్తున్నప్పుడు దేవుడు నువ్వెప్పుడు కూడా ఆయన భయభక్తులు కలిగి ఆయన్ని
కొనియాడుతూ ఆయన సన్నిధిలో వినయభావంతో లోబడి తగ్గించుకొని విధేయంగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి విషయంలో నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు విడుదల పొందుతుందో అప్పుడు నువ్వు ఎవరిని బట్టి ఆనందించాలి, ఎవరిని బట్టి అతిశయించాలంటే యేసుక్రీస్తునందు అతిశయించాలి. అతిశయ కిరీటికంగా దేవుడు నీలోకి వస్తాడట. దేవుడికి స్తోత్రం. సామెతలు 14:18 చివరిగా. హల్లెలూయా. నేను ముగించేస్తాను. 14:18. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుంది. హల్లెలూయా. మూఢులకి జ్ఞానం లేని వారు ఒకేలా ఉంటారు, కానీ జ్ఞానము కలిగిన వాడు ఎటువంటే దేవుని కిరీటై ఉంటాడట. జ్ఞానము దేవుని కిరీటం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన భాగ్యం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. అది ముత్యములు పెట్టుకొని దాచిపడి ధనం పెట్టుకొని కొనుక్కోవాలి. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నేనే నీ జ్ఞానం, నా జ్ఞానము నీ కిరీటంగా ధరింపజేస్తాను. హల్లెలూయా. సమయం మనకు సరిగ్గా లేదు, ఇక్కడ కరెంట్ పోయింది, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రియులను కొంచెం అర్థం చేసుకొని మరొక సమయంలో ఇదే వర్తమానంతో ముందుకు వస్తాను. ఆ రోజు ఇంకా లోతైన మార్గములు మీకు తెలియజేస్తాను. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.